దాంతోపాటు మీరు చూస్తూ ఉన్నారు ఈ గత 2-3 రోజుల నుంచి కూడా మంగ్లీ అనే పేరు వినిపిస్తుంది. 200 కోట్ల స్కామ్ జరిగింది. సో ఈ మాటని ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నా అంటే లేదు పొలిటికల్ లీడర్ కాబట్టి అంటే దాదాపు అందరి బాధ్యతలు కలిపి 200 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. బట్ ఒక 2-3 వ్యక్తులకు సంబంధించి 10 కోట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో బట్ మీరు ఒక పొలిటికల్ లీడర్ అయినప్పటికీ కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. సో నిరుపేదలు వాళ్ళు రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు మోసపోయారు. సో దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? దాని పూర్తిగా నేను ఈ సోషల్ మీడియాలో చదువుతున్నా, అంత మటుకే తెలుసు, క్లియర్ కట్గా నాకు తెలియదు. కానీ వాస్తవానికి మంగ్లీ మీద ఈ మధ్య కాలంలో చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, చాలా రకాల అభియోగాలు కూడా వచ్చినాయి. కానీ ఇది అత్యంత పెద్ద దారుణమైనటువంటి అభియోగం. ఇది ఒక పేద వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఇస్తామని, భూములు ఇప్పిస్తామని నేను ఇవి సోషల్ మీడియాలో చదువుతున్నా. నాకు పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఏదైతే మంగ్లీ పేరు చెప్పుకొని తీసుకున్నా కూడా 2-3 సంవత్సరాలు అయిందంటే, నిన్న మొన్నటిది కూడా కాదు. నిన్న జరిగింది, ఈరోజు బ్లేమ్ వచ్చింది అంటే మంగ్లీ నాకు తెలియకుండా జరిగిపోయింది అనే మాట మాట్లాడి తప్పించుకొని పారిపోయే విషయం ఏదైనా చేస్తే కూడా దాన్ని మనం తప్పుపట్టాలి. కానీ ఇన్ని సంవత్సరాలుగా మంగ్లీ పేరు చెప్పి వసూళ్లు చేస్తున్నా మంగ్లీ దృష్టికి రాలేదు అని అన్న మాటని నేనైతే ఒప్పుకోను. అది కరెక్ట్ కాదు అంటున్నా. ఒకవేళ ఇలాంటి పెద్ద నువ్వు 200-300 కోట్లు అన్నావు, కానీ నాకు అది తెలియదు. నాకు 10-20 కోట్లు అనేది నేను సోషల్ మీడియాలో 200 crores అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. కాకపోతే ఆ అడ్వకేట్ దగ్గరకు వచ్చింది 10 కోట్ల బాధితులు, 10 కోట్ల మంది వాళ్ళని బెదిరింపులు కూడా చేసిండ్రు, సంపుతామని బెదిరించింది కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఒక 5 లక్షలు కట్టినోడు నాకు వడ్డీలు ఇస్తారు, లేకపోతే నాకు దాని మీద ఆదాయం వస్తుందో అని పాపం అప్పులు చేసిండ్రంట, ఎక్కడి నుంచో లోన్లు తీసుకున్నారంట, ఆన్లైన్లో కూడా ఏవో లోన్లు తీసుకొని పేమెంట్ చేసినట్టు ఇవన్నీ నేను వీడియోలు చూసిన. ఇవన్నీ చూస్తుంటే పేదవాళ్ళే, ఎవడు కూడా ఉన్నోడు పెట్టినట్లు కనబడలేదు. నేను ఒక 5-6 మంది వీడియోలు చూసిన. 5-6 మంది కూడా పాపం 25 లక్షలు కట్టినోడు ఒకడు ఉంటే, 50 లక్షలు కట్టినోడు ఒకడు ఉన్నాడు, 10 లక్షలు కట్టినోడు. వాళ్ళు కూడా ఏ విధంగా సంపాదించిండ్రు ఈ డబ్బు అని పాపం కొన్ని ఛానళ్ళతో మాట్లాడినప్పుడు వింటే, మేము అక్కడ లోన్ తెచ్చుకున్నాం మేడం, ఇక్కడ ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాం మేడం, మాట్లాడినటువంటి మాటలు వింటుంటే ఇప్పుడైనా కనీసం సరే మంగ్లీ అంటది నా చెల్లో నా తమ్ముడో ఎవరో చేసిండ్రు, నాకేం సంబంధం లేదు అనే మాటలు నేను వింటున్నా. కానీ ఏదైనా తప్పు జరిగింటే ఇమీడియట్గా వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ ఇచ్చేసి, నా మీద సోషల్ మీడియా వాళ్ళు ఈ విధంగా రూమర్స్ చేస్తుర్రు, నాకు మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. అసలు మిలియన్స్ వ్యూకి నువ్వు చేసే స్కామ్కి ఏం సంబంధం అమ్మా? నీకు మంచిగా భవిష్యత్తు ఉంది కదా, మంచిగా సంపాదిస్తున్నావు కదా, ఇంత చిన్న వయసులోనే నువ్వు పాపులర్ అయినావు కదా, దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు? ఓసారి అంటది పొలిటికల్గా నేను ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయినా అంటది. జగన్ ర్యాలీలో ఆమె పార్టిసిపేట్ చేసి స్పీచ్లు ఇచ్చింది కూడా మనం చూసినాము. ఇవన్నీ నాకు పొలిటికల్తో సంబంధం లేదు, నేను ఏ రాజకీయ పార్టీలోకి నాకు సంబంధం లేదని మాట్లాడుకుంటూనే ఆమె చేసే వ్యవహారం చేసింది. కాబట్టి ఇలాంటివి ఏదైనా జరిగితే ఇక్కడ ఉపేక్షించేది లేదు. తెలంగాణలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిఎస్లో, ఖైరతాబాద్ పిఎస్లో అనుకుంటా, పంజాగుట్ట పిఎస్లో ఆమె మీద కంప్లైంట్ ఉంది. ఏదున్నా విచారణ పూర్తి స్థాయిలో జరగాలి. ఈ నేరస్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎక్కడ ఉపేక్షించొద్దు. చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి. మంగ్లీ అయినా సరే, ఎంగ్లీ అయినా సరే, ఇంకెవడైనా సరే తప్పులు చేసిన వాళ్ళు డెఫినెట్గా శిక్షకు అర్హులు. మంగ్లీ అని ఒక ఆడపిల్ల అని సెలబ్రిటీ అని వదలాల్సినటువంటి అవసరం లేదు. తప్పు నిరూపించబడితే దీని వెనకాల మంగ్లే ఉన్నది అంటే చట్టం పూర్తి స్థాయిలో పనిచేయాలని నేను డిమాండ్ చేస్తున్నా, కోరుతున్నా కూడా ప్రభుత్వానికి. ఒక్కళ్ళకి ఆదర్శంగా నిలబడితే రేపు పొద్దున మన మీద ఇంకా గౌరవం పెరుగుతుంది. కాబట్టి చట్టం ఎక్కడ కూడా ఉపేక్షించొద్దు, దేనికి కూడా లోబడి పనిచేయొద్దని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆమె దగ్గర పెట్టినటువంటి డబ్బులో, లేకపోతే వాళ్ళ దగ్గర వసూళ్లు చేసినాయో, బెదిరింపుల రూపంలో డబ్బులు అడగనికి పోతే బెదిరించినాయో, ఇవన్నీ కూడా చిన్న వ్యవహారం కాదు. కానీ ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతున్నది. అంటే అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో ఒక కుటుంబానికి ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి ఎవరని చూడకుండా జైల్లో పెట్టించినటువంటి సందర్భం మనం చూసినాం. ఇక్కడ దాదాపు 200-300 కుటుంబాలు ఇలా కోట్ల రూపాయలు లాస్ అయ్యారు, వాళ్ళ జీవితాలని మొత్తం ఆగమైపోయినాయి. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా ఈ కేసును పరిగణలోకి తీసుకొని ఎందుకు ఆ బాధితులకు న్యాయం చేయలేదు? విషయంలో ఎందుకు తగ్గుతుంది? ఎవరైనా ఏమైనా మంగ్లీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? కాంగ్రెస్కి ప్రభుత్వానికి అంత సినిమా ఏం లేదు. డెఫినెట్గా అక్కడ మరణం జరిగింది, దీన్ని కంపేర్ చేయొద్దు. ఒక ప్రాణాన్ని ఒక డబ్బుతోని కంపేర్ చేయొద్దు. డెఫినెట్గా నేను ఇప్పుడు చెప్తున్నా, అవసరం ఉన్నప్పుడు సీఎం గారు మాట్లాడతారు. ఇలాంటిది పూర్తిగా విచారణ జరిగి మంగ్లీ దాని మీద బాధ్యురాలు అని పూర్తిగా విచారణ జరిగిన తర్వాత డెఫినెట్గా ముఖ్యమంత్రి మాట్లాడతారు. అంటే ఇప్పుడు అనవసరంగా అందులో సబ్జెక్టు పూర్తిగా క్లారిటీ లేదే సీఎం గారు మాట్లాడితే అది ఒక మాట అనేది ఒక శాసనం, అది ముఖ్యమంత్రి మాట మాట్లాడేది ఒక శాసనం. కాబట్టి
ముందుకు ముందే తను వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేదానికన్నా విచారణ చేయడం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మా ప్రభుత్వం సహకరించకపోతే విచారణ కానీ బాధితులు చెప్తున్నారు, బాధితులు మంగ్లీ వెనకాల చాలా మంది సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, చాలా మంది పొలిటీషియన్స్, మరి ఎవరు అడగాలి దాన్ని? అడ్వకేట్ చెప్తా ఉన్నారు, అడ్వకేట్ సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు అని అంటే మరి బీజేపీ వాళ్ళని అడగమనాలి. అది రేవంత్ రెడ్డి గారి మీద అడిగితే ఎట్టయితుంది దాన్ని? సెంట్రల్ మినిస్టర్లు ఉంటే సీఎం గారు ప్రోత్సహించినట్టు కాదు కదా దాన్ని. సెంట్రల్ మినిస్టర్ ఉన్నారంటే డెఫినెట్గా సెంట్రల్ మినిస్టర్ని నిలదీద్దాం మనము. దాని ఆధారాలు ఊరికే గాలి మాటలు కాదు, ఏవైనా దాని ఆధారాలు తీసుకురండి. మేమే నడి రోడ్డు మీద నిలదీయకపోతే మీరు చూడండి, మీ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, సెంట్రల్ మినిస్టర్లు ఎవరైనా ఒకవేళ ఆమెను సహకరించి కానీ ఆమె వెనకాల కానీ ఉన్నారు అని అంటే తప్పకుండా నిలదీసే బాధ్యత మేము తీసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పొలిటికల్తో పాటు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మంగ్లీ వివాదం మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సుజాత గారు. ఎవరిని వదిలిపెట్టం, ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షలు మాత్రం ఉంటాయంటూ ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, మంగ్లీ వివాదం ఎక్కడ దాకా పోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.